నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణలో మరొక ఎన్నిక రాబోతా ఉన్నది. 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళీ 4 మంత్స్ కాగానే ఎంపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికతోటే మరి వెంటనే నెల రోజులలోనే రాష్ట్రంలో మరొక ఎన్నిక రాబోతా ఉన్నది. ఆ యొక్క ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉండేది. ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీట్ ఖాళీ అవడంతో పాటు ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో మరి ఆ స్థానం ఖాళీ అయింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇక్కడ నోటిఫికేషన్ జారీ చేసింది. రైట్, ఇక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కాగా ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టరేట్లోని తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఇక ఆఖరి తేదీ, అంటే ఈ రోజు నుంచి వెళ్ళి ఇక సమర్పించేయచ్చు. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నామినేషన్ వేయొచ్చు అని చెప్తా ఉన్నారు. మరి ఇక మళ్ళీ ఈ నెల 9వ తారీఖు వరకు మొత్తం కూడా నల్గొండ కలెక్టరేట్ల మీరు సమర్పించుకోవచ్చు అనేది దాన్ని కూడా మనకి కనపడతా ఉంది. ఇక నామినేషన్ల పరిశీలన 10వ తేదీ ఉదయమున ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెడలు కానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినటువంటి సంగతి మనకు తెలిసినదే. ఈ నెల 27వ తారీఖు ఎన్నిక జరగబోతా ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నిక 9వ తారీఖు వరకు మీరు నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. 10వ తారీఖు మొత్తం కూడా స్క్రూటినీ ఉంటుంది. 13వ తారీఖు వరకు కూడా రిటర్న్ తీసుకోవచ్చు. మరి ఎంపీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి. కాబట్టి దాని తెల్లారే జూన్ 5వ తేదీన కూడా ఈ ఫలితాలు వెల్లడి కాబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేట్లంతా కూడా మరి ఓట్లు వేసుకునేటటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. గ్రాడ్యుయేట్లంతా కూడా ఎన్నికలు వేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మే 27వ తారీఖున జరగబోతా అనేటువంటి అంశానికి దానికి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరి ఈసీ ఇక్కడ ప్రకటించినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం.